తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. గార్లదిన్నె వద్ద నిన్న జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతుల కుటుంబ సభ్యుల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. అలా ఇవ్వని పక్షంలో కలెక్టరేట్ వద్ద గ్రామస్తులతో కలిసి ఆందోళన చేస్తానని ఆయన హెచ్చరించారు. గార్లదిన్నె వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతుల కుటుంబాలను ఆయన పరామర్శించారు. అంత్యక్రియలు జరుగుతున్న ప్రాంతానికి స్వయంగా వెళ్లి వారిని ఓదార్చారు. ప్రభుత్వం మృతుల కుటుంబాలకు 5 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ప్రకటించిందని, అయితే దీని వలన వారి కుటుంబాలకు న్యాయం జరగదన్నారు. మృతుల కుటుంబాలకు ఎక్స్గ్రేషియాతో పాటు పర్మనెంట్ ఉద్యోగాలు కల్పించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. 3-వీలర్ ఆటోలన్నింటినీ బ్యాన్ చేయాలని, వీటి వల్లనే ఎక్కువగా ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. అంతవరకు ఇదే మొన్న చచ్చిపోయారు, ఎక్కడ అదే రోడ్లో గుర్తు దగ్గర చనిపోయారు. ఇదే లేబరే. You ban this autos and 4-wheeler banding. ఇవన్నీ ఎందుకు యాక్సిడెంట్లు అవుతారంటే ఇక్కడ ముగ్గురు డ్రైవర్ మధ్యలో ఉంటాడు. ఏమే ఆ మోకాళ్ళు తిప్పాలంటే ఏదో ఒక మోకాలు అడ్డుకుంటుంది. వాడు ఎక్స్పెక్ట్ చేసి ఇప్పుడు స్టీరింగ్ ఉంటే తిప్పుతాడు. ఇక్కడ ఏమైతుంది, పక్కనుండే మోకాళ్ళు అడ్డుకొని అది తిరగదు. ఇట్లా అన్నప్పుడు సడన్ గా మోకాళ్ళు కొన్ని యాక్సిడెంట్లు అయితే 3-వీలర్ని బ్యాన్ చేయండి. ప్రతి నెల కనీసం 50-60 మంది చచ్చిపోతున్నారు. ఇంకోటి నేను చెప్పేది, వాళ్ళ 5 లక్షలతో పెద్ద షావుకారులు గారు ఖచ్చితంగా వాళ్ళ పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వాల్సిందే. అవి కూడా పర్మనెంట్ ఉద్యోగాలు చేయాల్సిందే. లేకపోతే మీరు అష్యూరెన్స్ ఇవ్వకపోతే మొత్తం ఈ ఊరు జనమంతా కలెక్టర్ ముందర ఉంటుంది. ఇప్పుడు ఎవరు వస్తున్నారు, మినిస్టర్ గారు వస్తున్నారు, కలెక్టర్ గారు వస్తున్నారు. దయచేసి మీ 5 లక్షలు ఏమి చేయదు వాళ్ళకి, వాళ్ళ పిల్లలు ఖచ్చితంగా మీరు ఉద్యోగం పర్మనెంట్ ఉద్యోగం ఇవ్వాల్సిందే. చంద్రబాబు నాయుడు చెప్పండి, ఆయన చేయగలడు, చేస్తాడు కూడా. రేపు స్పందనలో నేను రిప్రజెంట్ చేస్తాను దీని గురించి. రైట్.